ఈ వారం రాశి ఫలాలు 30 నవంబర్ 2025 నుండి 6 డిసెంబర్ 2025 వరకు. మేష రాశి, అశ్విని, భరణి, కృత్తిక, 1వ పాదం. రాశ్యాధిపతి కుజుడి అనుకూల సంచారం వల్ల వారం మధ్యలో అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలను కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలతో మెరుగుపరుచుకోవడం జరుగుతుంది. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. అయితే ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వారం మొదట్లో కొద్దిగా మందకొడిగా సాగుతుంది కానీ ఆ తర్వాత యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా కొత్త ఆఫర్లు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. ఆదాయానికి లోటు ఉండదు. మిత్రుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ వారం వీరి అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు. పూజ, మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వృషభ రాశి, కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. రాశ్యాధిపతి శుక్రుడి అనుకూల సంచారం కారణంగా వ్యక్తిగత జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుని కొన్ని అవకాశాలను జారవిడుచుకోవడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది కానీ వీలైనంత కఠినంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం శ్రేయస్కరం. ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది కానీ వారం చివరలో కొద్దిగా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు గులాబీ. పూజ, శుక్రవారం దుర్గాదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించండి. మిథున రాశి, మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. బుధుడి అనుకూలత వల్ల మీ ప్రతిభ, సమర్థత బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు మిశ్రమ ఫలితాలతో సాగిపోతాయి. ఆర్థికంగా పురోగతి చెందడానికి అవకాశాలు లభిస్తాయి. ఈ వారంలో చోటు చేసుకునే ఆర్థిక లావాదేవీలు బాగా లాభించే అవకాశం ఉంది. కొన్ని దీర్ఘకాలిక ఆర్థిక వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో చక్కబడతాయి. శుక్రుడి అనుకూలత వల్ల ప్రేమ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. వృత్తి జీవితంలో ఉన్న వారికి అంచనాలకు మించి లాభాలు అందే అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ. పూజ, బుధవారం నాడు గణపతి అథర్వశీర్ష పారాయణం చేయండి. కర్కాటక రాశి, పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష కుజుడి కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. ఇంటా బయట పనిభారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. బుధుడి అనుకూలత కారణంగా ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ఆర్థికంగా బలం పుంజుకోవడానికి తోడ్పడే ఏ అవకాశాన్ని జారవిడుచుకోకపోవడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. ఒకరిద్దరు బంధువుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలున్నాయి. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు తెలుపు. పూజ, సోమవారం శివలింగానికి పాలు సమర్పించండి. సింహరాశి, మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. గురు, కుజుల అనుకూల సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఎటువంటి క్లిష్ట పరిస్థితులెదురైనా ఎదుర్కొంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. శుక్రుడి కారణంగా ఆదాయ వృద్ధికి, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు కొత్త అవకాశాలు అందుతాయి. అన్ని విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం సానుకూలంగా సాగిపోతుంది. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది.
ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో హామీలు ఉండడం, వాగ్దానాలు చేయవద్దు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు గోల్డెన్, పూజ గురువారం విష్ణువుకు పసుపు పువ్వులు సమర్పించండి. కన్య రాశి ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఈ వారమంతా శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రేమ జీవితం, కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు, అనుమానాలు తొలగిపోవడానికి వీలైనంత సమయం ఇద్దరూ కలిసి ఉండడం మంచిది. కొత్త పరిచయాలు ఏర్పడడం, బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం మరింత మెరుగుపడడం వంటివి జరుగుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు అందుతాయి, కానీ వాటి మీద అతిగా శ్రమ పెట్టడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాలు బాగానే అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. బంధువులకు ఇతోధికంగా ఆర్థిక సహాయం చేస్తారు. ప్రయాణాలు ఆర్థికంగా లాభిస్తాయి. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు ఆకుపచ్చ, పూజ బుధవారం నాడు గణేశుడికి దూర్వా గడ్డిని సమర్పించండి. తులా రాశి చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం ఆదాయ వృద్ధికి, సంబంధ బాంధవ్యాల మెరుగుదలకు, సరికొత్త ఉద్యోగాలకు, సమస్యల పరిష్కారానికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. బుధుడి కారణంగా ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తొలగిపోయి సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. అయితే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం మంచిది. కుజ, బుధుల అనుకూలత వల్ల ఉద్యోగంలోనే కాక వృత్తి, వ్యాపారాల్లో కూడా లక్ష్యాలను పూర్తి చేసి లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది. ఆశించిన శుభ సమాచారం వింటారు. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు నీలం, పూజ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కమలం పువ్వును సమర్పించండి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ, కుజ గురువుల పరస్పర దృష్టి వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గాని, పెళ్లి కుదరడం గాని జరుగుతుంది. దాంపత్య జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. కొద్ది శ్రమతో అత్యధికంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరి సలహాల మీద ఆధారపడకపోవడం మంచిది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు, పూజ మంగళవారం హనుమంతుడికి సింధూరం మరియు నూనెను సమర్పించండి. ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, అష్టమ శని ప్రభావం వల్ల ఈ వారం వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి వంటివి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. వ్యాపారాల్లో పోటీదార్ల వ్యూహాలు, ప్రయత్నాల మీద ఒక కన్ను వేసి ఉండడం శ్రేయస్కరం. శుక్రుడి అనుకూలత వల్ల ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు. అనుమానాలు, సందేహాలకు ఆస్కారం లేకుండా కొత్త ఆదాయ వృద్ధి అవకాశాలను చేజిక్కించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు కలిసివస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు, పూజ గురువారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించే పక్షంలో శనీశ్వరుడు మీకు మరింతగా మేలు చేసే అవకాశముంది. వారం మధ్యలో నుంచి మీ ప్రయత్నాలు, మీ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి.
వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. రాబడికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో తప్పనిసరిగా అధిక భారాన్ని మోయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ మెరుగ్గా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు. పూజ, శనివారం శివలింగానికి నీటిని సమర్పించండి. కుంభరాశి, ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అంది వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. గతంలో పెట్టిన పెట్టుబడుల మీద ఆర్థిక లాభాలు కలగడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. బరువు బాధ్యతలతో మానసిక ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేసే సూచనలున్నాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు ఆకాశ నీలం. పూజ, సోమవారం పార్వతి స్తోత్రాన్ని పఠించండి. మీన రాశి, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఏలినాటి శని ప్రభావం వల్ల ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. వారాంతంలో మాత్రమే కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. కానీ ఆర్థిక అవసరాలు బాగా పెరుగుతాయి. ఈ వారం కొత్త ఆదాయ అవకాశాలు, ఉద్యోగావకాశాలు అందివస్తాయి. వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. అనుకోకుండా పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు పసుపు. పూజ, గురువారం విష్ణువును పూజించండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.